అండి అందరికీ ఈరోజైతే టేస్టీ వడలు సేమ్ బయట లాగానే చాలా క్రిస్పీగా క్రంచీగా ఎలా రావాలో నేనైతే చూపిస్తానండి. వడలు మనం ఎప్పుడు చేసినా కొన్నిసార్లు అసలు అవుటర్ లేయర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది, కానీ క్రంచీగా ఉండదండి. బట్ అలా ఉంటేనే వడలు అనేవి టేస్టీగా ఉంటాయి. దానికోసం నేనైతే పొట్టుతో ఉన్న మినపప్పు తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను. ఇది మనం వాటర్ తక్కువగా వేసి చాలా స్మూత్గా పట్టుకోవాలండి ఆ బ్యాటర్ అనేది. ఇంకొకటి మనం దాన్ని ఎయిర్ బబుల్స్ వచ్చేలాగా చక్కగా మిక్స్ చేయాలి. ఇంకా వడలు కాలేటప్పుడు తప్పకుండా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వడలు కాలవాలి. అప్పుడైతే మనకి సేమ్ బయట వడల్లాగే వస్తాయండి. ఇంకొకటి, ఇక్కడ మనం ఏదైనా హైట్గా ఉన్న బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకొని వడలు వేసామంటే ఈజీగా వేయడమే కాదండి, మన చేతికి వేడి అనేది తగలకుండా ఉంటుంది. వడలు కూడా మంచి షేప్లో వస్తాయి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.